హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మామూలు నార్మల్ టెక్స్ట్ని మనం ఎమోజీ టెక్స్ట్ లాగా ఎలా మార్చాలని చెప్తాను. ఇక్కడ చూసారు కదా, మామూలు హాయ్ని మనం ఎమోజీ స్టైల్లో సింపుల్గా ఒక క్లిక్తో మనం ఎనేబుల్ చేసుకొని సెండ్ చేయొచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోండి. మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ రిపోర్ట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడం మర్చిపోదండి. వీటి రెండు లింక్స్ నేను వీడియో కింద డిస్ప్లే చేస్తాను, దానిపై క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికని ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ నేమ్ వచ్చేసి టెక్స్ట్ రిపీటర్. దీని లింక్ కూడా వీడియో కింద డిస్ప్లే చేస్తాను, దానిపై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తాను, ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఎమోజీ టెక్స్ట్ అని. సింపుల్ దానిపై క్లిక్ చేసి ఇక్కడ ఉండే హాయ్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ మాత్రం ఓన్లీ ఒక్క ఎమోజీ మాత్రం ఎంటర్ చేయండి. సపోజ్ మీకు ఏ సింబల్ కావాలన్నా ఆ ఎమోజీ ఎంటర్ చేయొచ్చు. నేను దీని అయితే ఎంటర్ చేస్తాను. సింపుల్ కన్వర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కన్వర్ట్ అయితే అయిపోయింది. సింపుల్ దాన్ని కాపీ చేసుకొని మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకున్నారో వాట్సాప్లో ఓపెన్ చేసి సింపుల్గా కాపీ చేసి పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇది గైస్ ప్రాసెస్. సింపుల్గా మనం ఒక్క క్లిక్తో మామూలు టెక్స్ట్ని ఎమోజీ టెక్స్ట్ లాగా మార్చుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ రిపోర్ట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.